Hello everyone, this is Hamasri working as zoology lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to describe about the topic maximum sustainable yield, optimum sustainable yield in Unit 5 Fishery Management. Paper title Capture Fishery 2. So let's start the topic. Introduction. In population ecology, maximum sustainable yield MSY or surplus production is the highest theoretical equilibrium yield that can be continuously taken on average from a stock under existing environmental conditions without affecting significantly the reproduction process. సో ఈ పాపులేషన్ ఎకాలజీలో మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ ఆర్ సర్ప్లస్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే రీప్రొడక్షన్ ప్రాసెస్కి ఎటువంటి ఎఫెక్ట్ జరగకుండా అక్కడ ఎగ్జిస్ట్ అయినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో అక్కడ ఉన్నటువంటి స్టాక్ నుండి హైయెస్ట్ ఈల్డ్ని కనుక ప్రొడ్యూస్ చేసుకున్నట్లయితే కంటిన్యూస్గా దాన్ని ఎంఎస్వై అని కానీ సర్ప్లస్ ప్రొడక్షన్ అని కానీ అంటారనమాట. ద ఎంఎస్వై ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పొటెన్షియల్ ఈల్డ్. సో ఈ ఎంఎస్వైనే పొటెన్షియల్ ఈల్డ్ అని కూడా అంటారు. కాన్సెప్ట్ ఆఫ్ ఎంఎస్వై ఫండమెంటల్ టు ద నోషన్ ఆఫ్ సస్టైనబుల్ హార్వెస్ట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంఎస్వై ఎయిమ్స్ to maintain the population size at the point of maximum growth rate by harvesting the individuals that would normally be added to the population, allowing the population to continue to be productive indefinitely. సో ఈ ఎంఎస్వై యొక్క మెయిన్ ఎయిమ్ అంటే మెయిన్ గోల్ అండ్ అలాగే దాని లక్ష్యం ఏంటి అంటే ఇండివిజువల్స్ని ఏదైతే పాపులేషన్లో యాడ్ చేశారో అటువంటి ఇండివిజువల్స్ని హార్వెస్ట్ చేసేటప్పుడు వాటి యొక్క పాపులేషన్ సైజు అండ్ అలాగే వాటి యొక్క మ్యాక్సిమం గ్రోత్ రేట్ని మెయింటైన్ చేయడం. సో అలాగే వాటి యొక్క ప్రొడక్షన్ని ఇండెఫినెట్గా కంటిన్యూ చేయడానికి ఇది అలౌ చేస్తుందన్నమాట. అండర్ ద అజంప్షన్ ఆఫ్ లాజిస్టిక్ గ్రోత్, resource limitation does not constrain individuals' reproductive rates when populations are small, but because there are few individuals, the overall yield is small. సో లాజిస్టిక్ గ్రోత్ కింద అజంప్షన్ చేసుకున్నట్లయితే ఈ రీసోర్స్ అనేది ఆ ఇండివిజువల్స్ యొక్క రీప్రొడక్టివ్ రేట్స్ని లిమిట్స్ చెయ్యదు అంటే కంట్రోల్ చెయ్యదు అనమాట. సో పాపులేషన్ తక్కువగా ఉన్నప్పుడు వాటి యొక్క రీప్రొడక్టివ్ రేట్స్ని ఈ ఎంఎస్వై అనేది కంట్రోల్ చేయదు. కానీ ఏంటి అంటే ఇక్కడ తక్కువ ఇండివిజువల్స్ అనేది ఫ్యూ ఇండివిజువల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఓవరాల్ ఈల్డ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇంటర్మీడియట్ పాపులేషన్ డెన్సిటీస్ also represented by half the carrying capacity, individuals are able to breed to their maximum rate. ఎట్ ఇంటర్మీడియట్ పాపులేషన్ డెన్సిటీస్ అంటే ఈ పాపులేషన్ అనేది మీడియం స్టేజ్లో, ఇంటర్మీడియట్ అంటే మీడియం స్టేజ్లో ఉన్నప్పుడు, మీడియం డెన్సిటీలో ఉన్నప్పుడు వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే హాఫ్ ద క్యారీయింగ్ కెపాసిటీ అని, అంటే వాటికి హాఫ్ క్యారీయింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో అప్పుడు ఆ ఇండివిజువల్స్కి బ్రీడింగ్ మ్యాక్సిమం రేట్కి బ్రీడింగ్ జరుపుకునేటటువంటి సామర్థ్యం ఉంటుందన్నమాట. At this point, called the maximum sustainable yield, there is a surplus of individuals that can be harvested because growth of the population is at its maximum point due to the large number reproducing individuals. సో ఈ పాయింట్ని అంటే ఈ మీడియం పాయింట్ని మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ అని అంటారు. ఎందుకు అంటే అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ ఇండివిజువల్స్ అనేవి చాలా ఎక్కువగా రీప్రొడ్యూస్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ పాయింట్లో ఈ పాపులేషన్ యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట, మ్యాక్సిమం రేట్కి రీచ్ అవుతుంది. సో అక్కడ మిగిలినటువంటి ఇండివిజువల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా హార్వెస్ట్ చేస్తారనమాట. అబౌవ్ దిస్ పాయింట్ డెన్సిటీ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజింగ్లీ లిమిట్ బ్రీడింగ్ అంటిల్ ద పాపులేషన్ రీచెస్ క్యారీయింగ్ కెపాసిటీ. సో ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది అంటే డెన్సిటీ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రీడింగ్ లిమిట్ని ఇంక్రీజ్ చేస్తాయి, అంటే ఎక్కువ చేస్తాయి అన్నమాట. ఎప్పటి వరకు అంటే ఈ పాపులేషన్ అనేది క్యారీయింగ్ కెపాసిటీని రీచ్ అయ్యేంత వరకు వాటి యొక్క బ్రీడింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఎట్ దిస్ పాయింట్ దేర్ ఆర్ నో సర్ప్లస్ ఇండివిజువల్స్ టు బీ హార్వెస్టెడ్ అండ్ ఈల్డ్ డ్రాప్స్ టు జీరో. సో అలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ సర్ప్లస్ ఇండివిజువల్స్ అనేవి ఏవి కూడా హార్వెస్ట్ చేయడానికి ఉండవు, అండ్ అలాగే అప్పుడు ఈల్డ్ ఏమవుతుంది, జీరోకి పడిపోతుంది అనమాట. ద మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ ఈజ్ యూజువల్లీ హయ్యర్ దెన్ ద ఆప్టిమమ్ సస్టైనబుల్ ఈల్డ్ అండ్ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్. సో ఈ మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ అనేది ఆప్టిమమ్ సస్టైనబుల్ ఈల్డ్ అండ్ అలాగే మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ ఈ రెండింటికన్నా కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే హయ్యర్గా ఉంటుంది అనమాట.
MSY is based on a simple and easily understood concept of how a stock reacts to fishing. సో MSY అంటే మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి స్టాక్స్ అనేవి ఫిషింగ్కి ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనే దాని మీద ఈ MSY అనేది బేస్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఏ సింపుల్ ఫిజికల్ మెజర్ దట్ ఈస్ వెయిట్ ఆఫ్ ఫిష్ కాట్. సో ఈ MSYని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే దాని మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే మనం క్యాచ్ చేసినటువంటి ఫిష్ యొక్క వెయిట్ బట్టి వీటిని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇన్ ఏ స్టడీ స్టేట్ ఫిషరీ బయోమాస్ డిక్లైన్స్ యాజ్ ఎఫర్ట్ ఇంక్రీజెస్. ఇన్ ఏ స్టడీ స్టేట్ ఫిషరీ అంటే ఏంటి అంటే మనం ఒక కాన్స్టెంట్ ప్లేస్లో ఈ ఫిషరీస్ని కనుక నిర్వహిస్తున్నట్లయితే మనం ఎఫర్ట్ పెరిగే కొద్దీ కూడా ఈ బయోమాస్ అనేది డిక్లైన్ అయిపోతుంది, అంటే ఈ బయోమాస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. దాని కెపాసిటీ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మనం ఈ ఫిషరీ ప్రొడక్షన్ పెంచడం కోసం చాలా ఎఫర్ట్స్ని చేస్తూ ఉంటాం. సో అలా చేసేటప్పుడు ఈ బయోమాస్కి ఉండేటటువంటి కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ద ఎఫర్ట్ లెవెల్ కరస్పాండింగ్ టు MSY బీయింగ్ రిఫర్డ్ యాజ్ FMSY. సో ఈ MSYకి కరస్పాండ్ అయ్యేటటువంటి ఎఫర్ట్ లెవెల్ని ఎలా రిఫర్ చేస్తారు అంటే FMSY అంటారు. FMSY ఈజ్ యూజ్డ్ యాజ్ బయోలాజికల్ రిఫరెన్స్ పాయింట్. సో ఈ FMSYని ఎలా యూజ్ చేస్తారు అంటే బయోలాజికల్ రిఫరెన్స్ పాయింట్ లాగా యూజ్ చేస్తారు. MSY అండ్ FMSY కుడ్ బి ఎస్టిమేటెడ్ బై సర్ప్లస్ ప్రొడక్షన్ మోడల్స్ అండ్ బై ప్రెడిక్షన్ మోడల్స్. సో ఈ MSY అండ్ FMSY ఈ రెండింటిని కూడా ఎలా ఎస్టిమేట్ చేస్తారు అంటే సర్ప్లస్ ప్రొడక్షన్ మోడల్స్ని యూజ్ చేసి అండ్ అలాగే ప్రెడిక్షన్ మోడల్స్ని యూజ్ చేసి ఈ రెండింటిని కూడా ఎస్టిమేట్ చేస్తారనమాట. Merits and demerits of MSY. MSY has been especially influential in the management of renewable biological resources such as commercially important fish. సో ఈ మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఫిషెస్ మీద, అంటే బిజినెస్ పరంగా ఇంపార్టెంట్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మేనేజ్మెంట్ మీద ఈ MSY ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. Maximum sustainable yield MSY is the largest average catch that can be captured from a stock under existing environmental conditions. సో maximum sustainable yield అంటే ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి స్టాక్ నుంచి మనం క్యాప్చర్ చేసిన యావరేజ్ క్యాచ్, మనం క్యాచ్ చేసిన ఫిషెస్ యొక్క లార్జెస్ట్ యావరేజ్ క్యాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని MSY అని అంటారు. MSY aims at a balance between too much and too little harvest to keep the population at some intermediate abundance with a maximum replacement rate. సో ఈ MSY యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే టూ మచ్గా అంటే చాలా ఎక్కువగా ఉన్నటువంటి హార్వెస్ట్ని అండ్ అలాగే టూ లిటిల్ చాలా తక్కువగా ఉన్నటువంటి హార్వెస్ట్ని ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసి ఆ పాపులేషన్ని మ్యాక్సిమం గ్రోత్ రేట్కి అటైన్ చేయడం అనమాట. సో మొత్తం పాపులేషన్ అంతా కూడా ఒకే ఈక్వల్ సైజ్లో మెయింటైన్ చేయడం. ద మెయిన్ డిమెరిట్స్ ఆర్ యూజువల్లీ ఎట్ MSY ద క్యాచ్ రేట్, మీన్ సైజ్ ఆఫ్ ఫిష్ అండ్ బయోమాస్ ఆర్ టూ లో అండ్ సమ్టైమ్స్ ద రిక్రూట్మెంట్ మే బికమ్ లెస్ రెగ్యులర్ యాజ్ FMSY ఈజ్ అప్రోచ్డ్. సో ఈ MSY యొక్క మెయిన్ డిమెరిట్ ఏంటి అంటే అవి FMSYకి అంటే రిఫరెన్స్ పాయింట్కి రీచ్ అయ్యే టైంకి వాటి యావరేజ్ సైజ్ అనేది ఫిషెస్ యొక్క యావరేజ్ సైజ్ అండ్ అలాగే వాటి క్యాచ్ రేట్ అండ్ అలాగే బయోమాస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు వాటి రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ దేర్ విల్ బి పూరర్ రిక్రూట్మెంట్ దెన్ యావరేజ్ రిక్రూట్మెంట్ ఇయర్. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇయర్లో ఉండేటటువంటి యావరేజ్ రిక్రూట్మెంట్ కన్నా కూడా చాలా తక్కువ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. దిస్ విల్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ఫిషింగ్ ఇండస్ట్రీ. సో దీనివల్ల ఫిషింగ్ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది, చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట ఈ ఫిషింగ్ ఇండస్ట్రీస్ మీద. ఇన్ సచ్ కేసెస్ ఇఫ్ టోటల్ అలౌవబుల్ క్యాచ్ ఈజ్ ప్రాక్టీస్డ్ బై ఎ కోటా దేర్ విల్ బి ఛాన్సెస్ ఆఫ్ హెవీ ఓవర్ ఫిషింగ్. సో ఇలాంటి కేసెస్లో అక్కడ ఉన్నటువంటి ఫిషెస్ మొత్తాన్ని కనుక క్యాచ్ చేయడానికి అలౌయన్స్ కనుక ఇచ్చినట్లయితే అక్కడ హెవీ ఓవర్ ఫిషింగ్ అనేది జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అకార్డింగ్ టు ఎకానమిస్ట్స్ ద ఫిజికల్ మ్యాక్సిమం ఈల్డ్ డస్ నాట్ మేక్ ఎకానమిక్ సెన్స్
because the total catch increases very little with a greater increase is fishing effort near the maximum. సో ఎకానమిస్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ఫిజికల్ మ్యాక్సిమం ఈల్డ్ అంటే ఫిషెస్ని ఎక్కువ పట్టుకోవడం వల్ల ఎకానమీ అనేది ఎక్కువైపోతుంది అనేది కాదు. ఎందుకు అంటే చాలా ఎఫర్ట్ పెడితేనే కానీ చాలా కొంచెం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో క్యాచ్ అనేది కొంచెం మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఎఫర్ట్ అనేది మనకు చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మనం దాని మీద. దేర్ విల్ బి హై కాస్ట్ ఇన్ ఎఫర్ట్ విత్ రిలేటివ్లీ లిటిల్ ఇంక్రీజ్ ఇన్ ఈల్డ్. సో కొంచెం ఈల్డ్ని ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఎఫర్ట్ అనేది చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, దానివల్ల లాస్ వస్తుంది కానీ ప్రాఫిట్ అనేది అయితే ఎక్కువ రాదు. FMSY and FMX. In maximum economic yield, the catch at this level will be less than open access catch on MSY by the economic rent to the industry. That is, producer's surplus will be at its maximum. సో ఈ మ్యాక్సిమం ఎకానమిక్ ఈల్డ్ యొక్క క్యాచ్ లెవెల్ అనేది ఎంఎస్వైతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ ఎంఎస్వైలో సర్ప్లస్ ప్రొడక్షన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. Although it is widely practiced by state and federal government agencies regulating wildlife, forests and fishing, MSY has come under heavy criticism by ecologists and others from both theoretical and practical. సో ఈ వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ అండ్ ఫిషింగ్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడా ఈ ఎంఎస్వై అనేది చాలా క్రిటిసిజంని ఎదుర్కొంటుంది. అంటే చాలా ఎకాలజిస్ట్స్ అనేవాళ్ళు చాలా అపోజ్ చేస్తున్నారనమాట ఈ ఎంఎస్వై అనేది యూజ్ చేయొద్దని. దానికి థియరిటికల్ రీజన్స్ అండ్ అలాగే ప్రాక్టికల్ రీజన్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ టు అప్లై ఇన్ ప్రాక్టీస్. సో ఈ మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్ కాన్సెప్ట్ అనేది ప్రాక్టికల్గా అప్లై చేయడం అంత ఈజీ కాదనమాట. ఎస్టిమేషన్ ప్రాబ్లమ్స్ అరైజ్ డ్యూ టు పూర్ అజంప్షన్స్ in some models and lack of reliability of the data. సో సరైన డేటా అంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఎస్టిమేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో సరైన డేటా లేకపోతే ఏమవుతుంది, మామూలుగా అజంప్షన్ చేసి ఆ డేటా అనేది వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎస్టిమేషన్ అనేది రాంగ్ అవుతుంది. సో అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి అన్నమాట. లిమిటేషన్స్ ఆఫ్ ఎంఎస్వై అప్రోచ్. Biologists, for example, do not always have enough data to make a clear determination of the population size and growth rate. సో బయాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కూడా పాపులేషన్ సైజ్ అండ్ గ్రోత్ రేట్ అనేది వాళ్ళ దగ్గర కూడా క్లియర్ డిటర్మినేషన్ అనేది ఉండదు. అంటే వాళ్ళ దగ్గర కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అనమాట. క్యాలిక్యులేటింగ్ ద పాయింట్ ఎట్ విచ్ ఏ పాపులేషన్ బిగిన్స్ టు స్లో ఫ్రమ్ కాంపిటీషన్ ఈజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్. సో ఈ పాపులేషన్ రేట్ అనేది ఎక్కడి నుంచి స్లో డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంఎస్వై ఆల్సో టెండ్స్ టు ట్రీట్స్ ఆల్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్ యాజ్ ఐడెంటికల్, thereby ignoring all aspects of population structure such as size or age classes and their differential rates of growth, survival and reproduction. సో ఈ ఎంఎస్వై యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ పాపులేషన్లో ఉండేటటువంటి ప్రతి ఇండివిజువల్ని కూడా ఒకేలాగా అంటే ఈక్వల్గా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఏం చేస్తుంది, వాటి యొక్క సైజు, ఏజ్, గ్రోత్ రేట్, సర్వైవల్ రేట్, రీప్రొడక్షన్ వీటన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తుంది అనమాట. క్యాచ్ దట్ కెన్ బి టేకెన్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ is generally not appropriate because it ignores the fact that fish populations undergo natural fluctuations. That is, MSY treats the environment as unvarying in abundance and will usually ultimately become depleted under a constant catch strategy. సో ఈ క్యాచ్ అనేది ప్రతి ఇయర్ కూడా ఒకేలాగా ఉండదన్నమాట. సో ఈక్వల్గా ఉండదు. ఈ ఎంఎస్వై ఏం చేస్తుంది అంటే ఫిషెస్ అనేవి జనరల్గా ఫ్లక్చుయేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాయి, అది న్యాచురల్. బట్ ఈ ఎంఎస్వై అనేది వాటిని ఇగ్నోర్ చేసేస్తుంది. సో ఎన్విరాన్మెంట్ని అసలు ఇది పట్టించుకోదనమాట. సో ఎన్విరాన్మెంట్ని ఇగ్నోర్ చేసేస్తుంది పూర్తిగా ఈ ఎంఎస్వై అనేది. సో దానివల్ల ఏమవుతుంది అంటే సో ఈ డేస్ పెరుగుతున్న కొద్దీ కూడా సో ఈ క్యాచ్ స్ట్రాటజీ అనేది బాగా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఎన్విరాన్మెంట్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. Thus, most fisheries scientists now interpret MSY
in a more dynamic sense as the maximum average yield MAY obtained by applying a specific harvesting strategy to a fluctuating resource. సో ఈ ఫ్లక్చుయేటింగ్ రిసోర్సెస్లో స్పెసిఫిక్ హార్వెస్టింగ్ స్ట్రాటజీని అప్లై చేయడం ద్వారా వచ్చేటటువంటి మ్యాక్సిమం యావరేజ్ ఈల్డ్ని ఈ ఫిషరీస్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారనమాట. సో దీన్ని గ్రాఫ్లో చూద్దాం. ఇది ఫిషింగ్ ఎఫర్ట్ అండ్ అలాగే ఇది ఈల్డ్ ఇక్కడ ఇంత స్టేజ్లో ఉన్నప్పుడు మోడరేట్గా ఫిషింగ్ అనేది చేస్తారు అండ్ అలాగే ఈల్డ్ కొంచెం పెరిగిన తర్వాత ఇంటెన్సివ్గా ఫిషింగ్ అనేది చేస్తారు. సో ఫిషింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తారు అండ్ ఈల్డ్ అనేది చాలా ఎక్కువ పెరిగినప్పుడు టోటల్ ఫిషింగ్ మొత్తం అక్కడ ఉన్న ఫిషెస్ అన్నిటిని కూడా క్యాచ్ చేసేస్తారు. సో ఆ తర్వాత ఏం చేస్తారు, కొంతకాలం ఆగాలి. సో ఆగకుండా ఇంకా ఫిషెస్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఫిషింగ్ చేయడం వల్ల అవి ఓవర్ ఫిషింగ్ అవుతుంది. సో అక్కడ ఫిషెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇంకా ఫిషింగ్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఫిషెస్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి, డిప్లీట్ అయిపోతాయి అనమాట. సో క్షీణించిపోతాయి అనమాట, ఫిషెస్ అనేవి లేకుండా పోతాయి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసినట్టయితే అండర్ యూటిలైజేషన్ ఫిషింగ్ అనేది చాలా తక్కువగా చేస్తారనమాట. సో జోన్ ఆఫ్ ఆప్టిమల్ ఎఫర్ట్, ఇక్కడ ఎఫర్ట్ అనేది చాలా ఎక్కువ పెడతారు. సో ఎక్కువ క్యాచ్ చేయడం కోసం, ఎక్కువ ఫిషెస్ని క్యాచ్ చేయడం కోసం ఎఫర్ట్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ పెడతారు. ఇక్కడ చూసినట్టు తెలుస్తుంది ఆప్టిమల్ ఈల్డ్. ఇక్కడ ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టారు. సో ఫిషెస్ అనేవి చాలా తక్కువ మాత్రమే అక్కడ ఉన్నాయి, ఎక్కువ వీళ్ళు క్యాచ్ చేస్తున్నారు, ఇక్కడ తక్కువ క్యాచ్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఓవర్ ఫిషింగ్, అంటే అక్కడ ఉన్న ఫిషెస్ అన్నిటిని కూడా క్యాచ్ చేస్తారనమాట. సో అక్కడ ఏ ఫిష్ ఉండదు రీప్రొడక్షన్ చేయడానికి కానీ ఇంకా దేనికి కూడా అక్కడ ఫిషెస్ అనేవి లేకుండా ఉన్న ఫిషెస్ అన్నిటిని కూడా వీళ్ళు క్యాచ్ చేసేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బర్డ్స్ అనేవి ఉండడం వల్ల అండ్ అలాగే మైగ్రేటరీ ఫిషెస్ అనేవి కూడా వచ్చి ఇక్కడ ఉండడం వల్ల ఫిష్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో బర్డ్స్ ఎక్కువ ఉంటే మైగ్రేషన్ కోసం వచ్చిన ఫిషెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫిష్ ప్రొడక్షన్ అనేది, ఫిష్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఉండేటటువంటి కండిషన్స్కి తట్టుకోలేక కొన్ని ఫిషెస్ అనేవి చనిపోతాయి అనమాట. సో మార్టాలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫిషెస్ చచ్చిపోవడం వల్ల ఏమవుతుంది, పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్కి అవి తట్టుకోలేక కొన్ని ఫిషెస్ అనేవి వేరే చోటికి మైగ్రేట్ అయిపోతాయి అనమాట. సో అలా వేరే చోటికి మైగ్రేట్ అవ్వడం వల్ల, చనిపోవడం వల్ల పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. Optimum sustainable yield. In population ecology and economics, optimum sustainable yield is the level of effort LOE that maximizes the difference between total revenue and total cost. In population ecology and economics, optimum sustainable yield అంటే ఏంటి అంటే, ఆప్టిమమ్ సస్టైనబుల్ yield అంటే అది మన ఎఫర్ట్ లెవెల్కి ఒక మెజర్ అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే మనం ఖర్చు పెట్టినటువంటి కాస్ట్ని అండ్ అలాగే మనకి వచ్చినటువంటి ప్రాఫిట్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది, అంటే ప్రాఫిట్ ఎక్కువ వచ్చేలా చేస్తుంది అనమాట. సో దానికి మనం ఖర్చు పెట్టిన దానికి అండ్ అలాగే మనకి వచ్చిన ప్రాఫిట్కి మధ్య డిఫరెన్స్ అనేది, వ్యత్యాసం అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది. ఆర్ వేర్ మార్జినల్ రెవెన్యూ ఈక్వల్స్ మార్జినల్ కాస్ట్, లేదు అంటే మనం ఖర్చు పెట్టింది అండ్ అలాగే మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది కూడా ఈక్వల్గా ఉంటుంది, ఎలాంటి ప్రాఫిట్ ఉండదు, ఎలాంటి లాస్ ఉండదు అనమాట. దిస్ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ మ్యాక్సిమైజెస్ ద ఎకానమిక్ ప్రాఫిట్ ఆర్ రెంట్ ఆఫ్ ద రిసోర్స్ బీయింగ్ యూటిలైజ్డ్. సో ఈ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ ఏం చేస్తుందంటే ఎకానమిక్ ప్రాఫిట్ని ఎక్కువ చేస్తుంది అండ్ అలాగే మనం యూటిలైజ్ చేసేటటువంటి రీసోర్స్ని కూడా చాలా మనకి మ్యాక్సిమైజ్ చేస్తుంది అనమాట. అంటే చాలా ఎక్కువ ఇస్తుంది, ఎక్కువ ప్రాఫిట్ని ఇస్తుంది అండ్ అలాగే మనం యూటిలైజ్ చేసిన రీసోర్సెస్కి తగ్గ ప్రాఫిట్ మనకు వస్తుంది అనమాట. ఇట్ యూజువలీ కరస్పాండ్స్ టు ఎన్ ఎఫర్ట్ లెవెల్ లోవర్ దెన్ దట్ ఆఫ్ మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్. సో ఇది జనరల్గా దేంతో కరస్పాండ్ అయి ఉంటుంది అంటే మనం ఎంత ఎఫర్ట్ అయితే పెట్టామో అండ్ అలాగే మనకి ఎంత ఈల్డ్ వచ్చింది, ఈ రెండింటి మీద ఎక్కువ కరస్పాండ్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఎంత లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ మనది ఉంటుందో అంత ఈల్డ్ అనేది మనకు వస్తుంది. ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఆప్టిమమ్ సస్టైనబుల్ ఈల్డ్ ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమికల్ ఈల్డ్ ఆఫ్ ఏ రిన్యూవబుల్ రిసోర్సెస్ అచీవబుల్ over a long time period without decreasing the ability of the population or its environment to support the continuation of this level of yield and enables an ecosystem to have a high aesthetic value. So environmental science లో ఆప్టిమమ్ సస్టైనబుల్ ఈల్డ్ అంటే ఏంటి అంటే లార్జెస్ట్ ఎకనామికల్ ఈల్డ్ అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే
చాలా లాంగ్ టైం పీరియడ్ నుంచి కూడా ఈ పాపులేషన్ యొక్క ఎబిలిటీని ఎన్విరాన్మెంట్ సపోర్ట్తో కంటిన్యూగా లెవెల్ చేసుకుంటూ వస్తుందన్నమాట. ఈల్డ్ని ఏమాత్రం డిక్రీజ్ అవ్వకుండా ఈ ఈల్డ్ అనేది తగ్గకుండా అచీవ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ అలాగే ఎకోసిస్టమ్కి ఇందులో చాలా వాల్యూ అనేది ఉంది. అంటే ఎకోసిస్టమ్ యొక్క బ్యూటీ పాడవకుండా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుందన్నమాట. దిస్ కాన్సెప్ట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ స్పెసిఫికల్లీ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫిషరీస్ where surplus fish are removed so the population stays at its carrying capacity. సో ఈ కాన్సెప్ట్ని ఫిషరీ మేనేజ్మెంట్స్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడైతే ఈ సర్ప్లస్ ఫిషెస్ అంటే ఎక్సెస్ ఆఫ్ ఫిషెస్ అనేవన్నీ రిమూవ్ చేసేస్తారో అక్కడ. సో అక్కడ ఏమవుతుంది, ఆ పాపులేషన్ క్యారీయింగ్ కెపాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. దిస్ allows the most fish to be harvested while still maintaining maximum population growth. సో ఇది ఏం చేస్తుంది అంటే మ్యాక్సిమం పాపులేషన్ గ్రోత్ని మెయింటైన్ చేసుకుంటూనే చాలా ఎక్కువ ఫిషెస్ని హార్వెస్ట్ చేయడానికి అలౌ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ మ్యాక్సిమం సస్టైనబుల్ ఈల్డ్, ఆప్టిమమ్ సస్టైనబుల్ ఈల్డ్. థ్యాంక్ యూ.